గడిచిన 5 ఏళ్లలో ఈ ప్రభుత్వంలో బీసీలకి ఎలాంటి న్యాయం జరగకపోగా ఇంకా చాలా వరకు అణగారిపోయిన పరిస్థితి ఉందని చెప్పి రాష్ట్ర అధ్యక్షులు శంకర్రావు గారు చెప్తున్నారు. సార్, ఈ రోజున మీరు కూటమికి మద్దతు ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటారు? అంటే ఈ బీసీల మీద దాడులకు సంబంధించి కానివ్వండి, లేకపోతే బీసీ సంక్షేమ సంఘానికి సంబంధించిన నిధుల మళ్లింపు, వీటన్నిటికి సంబంధించి ప్రజలు మీరు ఏం కోరబోతున్నారు, ఏం చెప్తారు? మీడియా మిత్రులకి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. కేవలం ఏంటంటే బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది అసలు పూర్తిగా నిర్విరామం చేశారు. అదేవిధంగా 34% స్థానిక సంస్థల్లో వార్డు మెంబర్ కాడ నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు ఉండాల్సినటువంటి 12% రిజర్వేషను కట్ చేశారు. అదేవిధంగా 56 కార్పొరేషన్లు పెట్టారు. 56 కార్పొరేషన్ నిధులు లేవు, విధులు లేవు. అలాంటప్పుడు వాళ్ళు ఉత్సవ విగ్రహంలాగా వాళ్ళకి ఏదో టీఏడిఏలు ఇస్తున్నారు, ఏదో తిరుగుతూ ఉన్నారు తప్ప వాటి వల్ల వచ్చినటువంటి ప్రయోజనం ఏమీ లేదు. అమ్మఒడి అని చెప్పాను అన్నారు. అమ్మఒడి అనేది స్కీమ్ మంచిదే, కానీ ఆ స్కీములో ఎలా జరిగిందంటే కేవలంగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు అమ్మఒడి ఇవ్వాలి. కార్పొరేటు కళాశాలలో ఉన్నటువంటి పెద్ద పెద్దవాళ్ళకు కూడా అమ్మఒడి ఇవ్వటం వల్ల దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ లేదు అనేది మా యొక్క ఆలోచన. ఆ విధంగా ఫైనాన్స్ కార్పొరేషన్ నిర్విరామం చేశారు, మరి ఫెడరేషన్ అనేటువంటి నిర్విరామం చేశారు. ఏమి నిధులు లేవు, విధులు లేవు. అదేవిధంగా మరి అమ్మఒడి అని చెప్పని ఈ స్కీమును కూడా రకరకాలుగా చేసేటువంటి పరిస్థితి. గతంలో కొన్ని పథకాలు ఉన్నాయి, ఆదరణ అని చెప్పని పనిముట్లు ఇచ్చేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. అవి మొత్తం కూడా టోటల్గా తీసేసిన పరిస్థితి. బడ్జెట్లోనేమో కోటాను కోట్లు బడ్జెట్ చూపిస్తున్నారు. ఆ బడ్జెట్లో కేవలంగా బీసీ బడ్జెట్లో బీసీలకే ఖర్చు పెట్టాలి, ఎస్సీ బడ్జెట్ అంటే ఎస్సీలకే ఖర్చు పెట్టాలి. ఈ బడ్జెట్లో చూపించటం తప్ప ఆ నిధులని కూడా దారి మళ్లించి రకరకాలుగా ప్రభుత్వం ఉపయోగించుకోవటం ఉంది. దానివల్ల వచ్చే ప్రయోజనం కూడా ఏ రకమైనటువంటి ప్రజలకు ఏమి జరగట్లా. ఇవాళ కేవలంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీస్ వర్గాలందరూ కూడా గ్రామంలో సర్పంచులు అయ్యారు. ఆ సర్పంచులు అయితే మరి అప్పో సప్పో తెచ్చి సర్పంచ్గా ఖర్చు పెట్టి గెలిచారు. కనీసం ఈరోజు వరకు కూడా కాఫీకి కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితిలో వాళ్ళు మరి రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, మరి అనేక రకాలుగా అవమానాలు పడుతూ ఉన్నారు. కేవలంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు లేవు. ఈ రోజుకి సరైనటువంటి మురుగు కాలువలు తవ్వటం కానీ, సరైనటువంటి డ్రింకింగ్ వాటర్ కానీ ఎక్కడ ఏ రకమైనటువంటి జరిగినటువంటి పరిస్థితి ఎక్కడ కనపడలేదు. గతంలో కూడా 4 కార్పొరేషన్లకి నేను హామీ ఇచ్చాడు ఆయన, ఇది పాదయాత్రలో 4 కులాలకు కూడా నేను ఎమ్మెల్సీ ఇస్తానని అన్నాడు. కనీసం ఆ 4 కులాలకు ఎమ్మెల్సీ ఇచ్చినటువంటి దాఖలు కూడా లేవు. కేవలంగా నేను సామాజిక న్యాయం అంటున్నారు. సామాజిక న్యాయం అనేది నువ్వేదో 4 ఎమ్మెల్సీలో 4 మంత్రులు ఇస్తే సామాజిక న్యాయం కాదు. బీసీలకి సమస్త రంగాల్లో వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారంగా వారికి రావాల్సిన వాటా వచ్చినప్పుడే అదే సామాజిక న్యాయం అని చెప్పానంటారు తప్ప మీరు ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పి కేవలంగా బీసీలని ఓట్ బ్యాంక్ రాజకీయాలకు చూస్తున్నారు తప్ప వీళ్ళకి అన్ని రంగాల్లో న్యాయం జరగాలంటే మాత్రం రాజకీయ పార్టీకి చిత్తశుద్ధి లేదనేది. బీసీ సంక్షేమ సంఘాలకు సంబంధించిన నిధుల సంబంధించిన అంశం పక్కన పెడితే ఈరోజున బీసీల మీద జరిగిన దాడులకు సంబంధించి కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏనాడు ఆయన స్పందించలేదు. దీని మీద మీరేం చెప్పదలుచుకున్నారు? ఈ రాష్ట్రంలో బీసీల మీద చాలా దాడులు జరిగినాయి, హత్యలు జరిగినాయి, మానభంగాలు జరిగినాయి, మర్డర్లు జరిగినాయి, అదేవిధంగా భూ కబ్జాలు జరిగినాయి. కనీసం వాళ్ళు నోరెత్తి మాట్లాడటానికి అవకాశం లేకుండా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ కూడా తీసుకోకుండా ఈ రకమైనటువంటి అరాచకాన్ని సృష్టించినటువంటి పరిస్థితి మేము చెప్పటం కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ బలహీన బడుగు వర్గాల వారు మొన్న 14వ తారీఖున మరి రాష్ట్ర స్థాయిలో ఒక ప్లేనరీ సమావేశం పెడితే ఆ సమావేశంలో అందరి యొక్క గోడు అదేవిధంగా ఉంది. అందుకే అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని మనం పారదోలాలి, మళ్ళీ కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలని బీసీలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. క్రాంతికుమార్ గారు, ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా బీసీల మీద జరిగిన దాడులు కానివ్వండి, లేకపోతే బీసీలకు రావాల్సిన సంక్షేమ పథకాలని పక్కదారి మళ్లించి వాటిని నవరత్నాల్లో కలిపేయడం కానీ అనేక విధాలుగా ఇబ్బందులు పడ్డ ఈ 5 ఏళ్ల ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రజలకి యువజన నాయకుడిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? కూటమికి ఎందుకు మద్దతు ప్రకటించారు? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన మొదలైనప్పటి నుంచి మొట్టమొదటి నుంచి కూడా బీసీలకి ఏదో చేస్తాడని చెప్పి అత్యధికంగా బీసీ ఓట్ బ్యాంక్ని కన్వర్ట్ చేసి బీసీలతో ఓట్లు వేయించి ఇక్కడ గద్దెనెక్కించింది వాస్తవా కాదా? జగన్మోహన్ రెడ్డిని సూటిగా అడుగుతున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్న బీసీలకు సంబంధించి నువ్వు వచ్చిన మొట్టమొదటి నుంచి కూడా ఈ బీసీలను తొక్కే దాంట్లో చాలా తెలివిగా
మొట్టమొదట ఇలా నాయకత్వాన్ని కూలదోయాలంటే ఏం చేయాలనే ఆలోచనతో 34% రిజర్వేషన్ ఏదైతే ఉందో మాది, ఆ 34 స్థానిక సంస్థల రిజర్వేషన్ మేము కోల్పోయామా లేదా, దాంట్లో 15,000 నుంచి 16,000 నాయకత్వాన్ని మేము కోల్పోయిన తర్వాత నువ్వేం చెప్పావు తెలివిగా అంటే 50% నేను ఇస్తా, 50% నేను చేస్తానన్నావు. కానీ చాలా స్పష్టంగా ఈ యొక్క కార్పొరేషన్ 56 కార్పొరేషన్ మళ్ళీ 56 కార్పొరేషన్లు తీసుకువచ్చి ఫైనాన్స్ కార్పొరేషన్ ఏదైతే సప్లాన్తో ఉన్న కార్పొరేషన్ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసావా లేదా? కేవలం ఈ డబ్బునంతా ఎటు మళ్ళీ ఇచ్చావు? నువ్వు ఏదైతే సంక్షేమం చేయాలి అనే ఆలోచన నీ ఏదైతే ఓట్ బ్యాంక్ కోసం చేసే సంక్షేమం, ఇది మళ్ళీ చెప్తున్నా, రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రజలందరూ ఆలోచన చేస్తూ ఉంటారేమో, ఇది ఓట్ బ్యాంక్ సంక్షేమమే, అంతేకాని ప్రజా అభివృద్ధి సంక్షేమం అయితే కాదు. అభివృద్ధి లేని సంక్షేమం ఎప్పటికీ కుంటుపడిపోద్ది. కాబట్టి ఈ బీసీలకు సంబంధించిన సప్లాన్ నిధులు కానీ, బీసీలకు రావాల్సిన హక్కులకు సంబంధించిన సబ్సిడీకి సంబంధించిన ఏ అంశం కూడా ఈరోజు ఇండస్ట్రియల్ సెక్టర్స్లో ఏ బీసీ అయినా ఒక్కడినైనా ఈ 19 నుంచి 24 లోపల ఇదిగో ఇది గొప్ప స్థానంగా మేము ఇచ్చాం అని చెప్పగలిగిన దమ్ము సత్తా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి ఉందా అని అడుగుతా ఉన్నా. సో అంటే ఈ రోజున కూటమికి ఎందుకు మీరు మద్దతు ప్రకటించాల్సి వచ్చింది? కూటమికి సంబంధించిన మేనిఫెస్టో కానీ, బీసీలకి ప్రత్యేక చట్టం అని కానీ, లేకపోతే 50 సంవత్సరాలు నిండిన బీసీలకి ఒక వాళ్ళకి సంబంధించిన ఉపాధి అవకాశాలు కానీ, లేదా పెన్షన్ కానీ, ఈరోజు పెన్షన్ అనేది కానీ, లేకపోతే జనరల్గా ఏదైతే సంక్షేమాలు ఉన్నాయో ఇది ఏ రాష్ట్ర గవర్నమెంట్ వచ్చినా ఎప్పుడు ఇచ్చేదే. ఆ లెక్కను చెప్తే జగన్మోహన్ రెడ్డి ఈ సంక్షేమం తీసుకురాలా. గతంలో ఎన్టీ రామారావు ఉన్నప్పుడే ఆయనే ఫస్ట్ ఈ సంక్షేమం పెన్షన్ అనేది స్టార్ట్ చేసేది. ఇది వాస్తవా కాదా? అదేవిధంగా 1000 రూపాయలు ఉన్న ఫంక్షన్ 2,000 రూపాయలకి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు కదా. దీన్ని క్రమమైన పద్ధతిలో నువ్వు 2,000 నుంచి 3,000 దాకా 5 సంవత్సరాలు పట్టింది. అదే సంక్షేమం చంద్రబాబు నాయుడు గారు ఇస్తానంటున్నారు కదా, 4,000 అట్ ఏ టైం ఇప్పుడు వచ్చి రాబోయే రోజుల్లో. దాని గురించి మేము ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరంలా. ఎందుకు కూటమికి మద్దతు ఇచ్చాం? కూటమికి మద్దతు ఇచ్చిన దాంట్లో అత్యధిక దాడులు ఎవరి మీద జరుగుతున్నాయి? బీసీల మీద జరుగుతున్నాయి. అత్యధికంగా ఈ రాష్ట్రంలో కేసులు ఎవరి మీద పెట్టారు? ఈ యొక్క 2019 నుంచి 24 వరకు అత్యధికంగా బీసీల మీదే పెట్టారు. ఎవరి నాయకత్వాన్ని అనగదొక్కేస్తున్నారు? ఈ బీసీల యొక్క నాయకత్వాన్ని అనగదొక్కేస్తున్నారు. మీరు గమనించండి, 4 దిక్కుల్లో వైజాగ్లో మా బీసీ నాయకత్వం ఎంత స్ట్రాంగ్ ఉంటుందో మాకు తెలుసు కదా. ఉత్తరాంధ్రలో అక్కడికి పోయి విజయసాయి రెడ్డి పెత్తనం చేస్తూ ఉంటాడు. ఏందండి బీసీల యొక్క న్యాయం జరిగేది? ఈరోజు రాష్ట్ర మంత్రుల్లో ఒక్కళ్ళకైనా స్వేచ్ఛ ఉందా? ఈరోజు రాష్ట్ర మంత్రిత్వ శాఖలో ఇప్పుడు ఒక మంత్రిత్వ శాఖ బీసీ మంత్రిత్వ శాఖ ఉన్నారు. ఏ బీసీ మంత్రిత్వ శాఖలో అయినా అతన్ని చెప్పమనండి, బీసీ సప్లాన్ ఎన్ని రిలీజ్ చేశారు, బీసీలకు ఎంత న్యాయం జరిగిందని చెప్పి బీసీ మంత్రిని వచ్చి చెప్పమనండి. ఏదో సజ్జల రామకృష్ణారెడ్డి ఒక బొమ్మ ఒక పేపర్ పంపిస్తే ఆ పేపర్ను చదవటం తప్పితే వీళ్ళకంటూ స్వతంత్రం ఏముందని అడుగుతా ఉన్నా. కాబట్టి స్వతంత్రం లేని మనం ఎన్ని పదవులు ఇచ్చినా వాళ్ళ కింద బానిసలు చేసే బతుకుని మానుకొని మనం స్వేచ్ఛగా ముందుకెళ్ళాలి. మీరు అడగొచ్చు టీడీపీ ప్రభుత్వంలో మీకు స్వతంత్రం ఉంటుందా అని. తప్పకుండా రాకపోతే, ఆ స్వతంత్రం ఇవ్వకపోతే మేము బీసీలం అనేవాళ్ళం తప్పకుండా ఎదురు తిరగడానికి 2014 నుంచి 19 తర్వాత ఏ రకంగా అయితే మేము ఎదురు తిరిగాము ఆ రకమైన స్వభావంతో మేము తప్పకుండా మా హక్కులు మేము కాపాడుకోవడానికే ముందుకుంటామని తెలియజేస్తా ఉన్నాం.